మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 6 గ్యారెంటీలు ప్రజలకు మేనిఫెస్టోతో ముందుకెళ్లిన సందర్భంలో ఈ యొక్క ప్రజలు కూడా ఆదరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి చేయడం జరిగింది. అందులో భాగంగా 6 గ్యారెంటీలో భాగంగా ఈరోజు జూలై 18 రోజు ₹1,00,000 రైతు రుణమాఫీకి సంబంధించి ఈరోజు అందరి బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పడుతున్న సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా ఈ యొక్క అన్ని గ్రామాలకు సంబంధించిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏకకాలంలో ఒక 2 లక్షల రుణమాఫీ చేయడం, ఈ రోజుకు ₹1,00,000, ఇంకొక 10 రోజుల్లో ₹150,000, ఆగస్టు 15 వరకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నా అని చెప్పి సిద్దిపేట యొక్క జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 15వ వార్డుకు సంబంధించి ఇమాబాద్ గ్రామంలో వారు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు కూడా చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మనతో పాటు రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసు. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఈ యొక్క రుణమాఫీ చేయడం వల్ల? ఈరోజు ₹1,00,000 రుణమాఫీ చేస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? మీ గ్రామంలో ఏమంటున్నారు? వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు గత ప్రభుత్వము ₹1,00,000 లోన్ మాఫీ చేస్తామని చేయలేదు. ఈనాడు ఎలక్షన్ల వాగ్దానంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేసిర్రో ఆ 2 లక్షల రుణమాఫీ చేయడం అనేది సాధ్యమా అని కొంతమంది అన్నారు. కాదని రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నేను రుణమాఫీ చేసి చూపెడతానన్నాడు. కాబట్టి ఆయన ఏదైతే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని రోజులలోనే ఇది ఏదైతే ₹2 లక్షల రుణమాఫీ చేస్తామన్నాడు దాన్ని మాట నిలబెట్టుకున్నాడు. ఈనాడు సాయంత్రం 4 గంటల లోపల ₹1,00,000 ఉన్న లోనును మొత్తం మాఫీ అవుతుంది. మరి ఆగస్టు 15 వరకల్లా మొత్తం 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది. అనేక మంది రైతులు హర్షం వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఆ 10 సంవత్సరాలలో కానీ సాధ్యం కాంది అప్పుల కుప్పలో ఉంచి ఈనాడు రేవంత్ రెడ్డి ఒక సమర్థవంతమైన పాలన, ఆర్థిక నివేదికతోని ఒక ముందడుగు పోతుండని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారికి కాంగ్రెస్ పార్టీ యొక్క కృషి, పట్టుదల, సోనియా గాంధీ గారు ఏదైతే తెలంగాణ ఇచ్చారో తెలంగాణ ప్రజలకు విముక్తి కోసమే రుణమాఫీ చేయడము ఇది నిజంగా హర్షించదగ్గ విషయము. వారికి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కాదు ఎల్లవేళలా మనము రుణపడి ఉంటాము. ఓకే, అంటే మీకు సంబంధించిన రుణమాఫీ ఎంత ఈరోజు రుణమాఫీ పడ్డది మీకు? ₹1,00,000 లోపే. ₹1,00,000 లోపు చాలామందికి దాదాపుగా ఒక 7,000 కోట్లతోని ఈనాడు ఈరోజు కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఖచ్చితంగా ఇంకా కొన్ని ఏమన్నా అవకతవకలు ఉంటే కూడా బ్యాంకర్స్ ఒక నిర్దిష్టమైన నివేదిక అది ప్రభుత్వానికి పంపుతారు. మనకు రైతుకు కూడా ఏదైతే చావిడి దగ్గర ఉన్నదో ఆడ కూడా నోటీసులు వేస్తారు. రైతులు ఏదన్నా కింది మీద అయితే కూడా తక్షణమే బ్యాంక్ అధికారులు కూడా చర్యలు చేపడతారు. ఓకే, గ్రామంలో మీరు ఉన్నారు కాబట్టి రైతులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేసే పరిస్థితి చూస్తున్నాం. ఏమంటున్నారు రైతులు మీతోని? చాలామంది ఏమంటారు అంటే రైతులు ఆనాడు ఎక్కువ అధికంగా బడ్జెట్ ఉన్న రాష్ట్రంలోనే ₹1,00,000 రుణమాఫీ కాలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తుందంటే ఆయన హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలనే ఆలోచనలో పార్టీలకు అతీతంగా రైతులు ఈ రైతుకు ఏదైతే సేవ చేస్తున్నారో రైతు లేనిదే రాజ్యం లేదనేది నిరూపణ చేసుకున్నాడు. రైతు ఏడ్చిన రాజ్యం ఉండదు, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఉండదు అన్నట్టుగా ఇవాళ రైతులు అనేకమైన సంతోషంలో మునిగి తేలుతా ఉన్నారు. ఓకే, అంటే మీరు ఎంత లోన్ తీసుకున్నారు, ఎంత మాఫీ అవుతుంది మీది? మేము ₹1,00,000 లోపే ఉంది లోను. ₹1,00,000 లోపు ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు మాఫీ అవుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి, మరి రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి చాలా కృతజ్ఞతలు. ఈ ₹1,00,000 రుణమాఫీ అనేది నిరుపేదలకైనా ఎవరి రైతులకైనా చాలా సంతోషకరమైన విషయం. ఇది ఎల్లవేళలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కొనసాగాలని చెప్పని రైతుల పక్షాన అందరం రైతులను కోరుకుంటున్నాం, హర్షం వ్యక్తం చేసుకుంటున్నాం. ఈరోజు పాలాభిషేకం చేశాం ఇక్కడ ఇమాబాద్ గ్రామంలో. చాలా అందరూ రైతులు ఎంత సంతోషం అంటే అంత సంతోషంగా ఉన్నారు ఈ రోజు వరకు. అంటే మీరు చెప్పండి, అంటే ఎట్లా అనిపిస్తుంది? అంటే ఒకటే రోజు ₹1,00,000 మాఫీ కావడము, ఆగస్టు 15 వరకు 2 లక్షలు కూడా మాఫీ అవుతుంది. గ్రామంలో ఎట్లా ఉంది? మీరు ఎంత మీకు మాఫీ అవుతుంది ఈరోజు? మాకు ₹1,00,000 తీసుకున్నాను నేను, ₹1,00,000 మాఫీ అవుతుంది. ₹1,00,000 మాఫీ అవుతుంది. ఇటువంటి వ్యక్తులకు, మా అటువంటి బీదలకు, అంటే మా అటువంటి మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు చేసింది ఈ ప్రభుత్వం. చాలా మంచిది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు 20 ఏళ్ళ కింద చేసింది, ఇప్పుడు చేస్తుంది. రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు ఏకకాలంగా మాఫీ చేసింది, ఇప్పుడు కూడా ఏకకాలంగా మాఫీ చేస్తుందని మేము అనుకుంటున్నాం. చాలా మంది హర్షిస్తున్నాం దీన్ని. ఎందుకంటే మా అటువంటి మధ్యతరగతి కుటుంబాలు బాగుపడతాయి. ఇది రేవంత్ రెడ్డి చేసినటువంటి విజయము.
మేము కూడా ఎప్పుడు సహకారంగా ఉంటాం అతనికి ఎప్పటికీ. అంటే ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి మంచి ఆలోచన రైతుల పట్ల తేవడం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, మీరెంత మాఫీ అయింది, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అంటే ఏది ఏమైనప్పటికీ అందరూ కూడా మాట్లాడలేని పరిస్థితి, అంటే ఇటువంటి ఆనంద బాష్పాలు కావచ్చు చెప్పడం జరుగుతుంది. చెప్పండి, అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ₹1,00,000 మాఫీ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం మంచిది. రెడ్డిలు అనే విషయం కూడా ఇడిచిపెట్టి అందరికీ బీద వాళ్లకు ఉన్నవానికి లేనివానికి ఒకే రకంగా నడిపిస్తుండు. రేవంత్ రెడ్డికి గుతికేలు చెప్పాలి. పాలాభిషేకం చేసినాం. నేను ₹1,00,000 లోన్ తెచ్చుకున్నా. నాకు ఇంకా అంటే ఆ అకౌంట్లో పడలేదు, ఇంకా నాకు మెసేజ్ రాలే. చాలామందికి వచ్చినాయి. ఇమామాబాద్లో 10-18 మందికి వచ్చినాయి. ఈ తాప మళ్ళా తాపకు వస్తుండొచ్చు అని అది చేస్తున్నాం. ఓకే, అంటే మీరు చెప్పండి, అంటే ఇటువంటి సందర్భాలు చూస్తున్నాము మన కళ్ళ ముందే. ఇటువంటి జరగడం వల్ల రైతులు ఆనందం ఉంటుంది. ఎందుకంటే రైతు కష్టపడి పని చేస్తే కూడా పంట సమయానికి వెళ్ళే అవకాశం ఉంటుంది, సమయానికి నష్టపోయే అవకాశాలని. కానీ ₹1,00,000 మాఫీ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు ఆ విషయాలు మీరేం చెప్తారు? మాకు ₹1,00,000 తీసుకున్న ₹1,00,000 మాపైనాయి. అంటే మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీకు రేవంత్ రెడ్డి సర్కార్ ఇట్లా చేయడం వల్ల? ఆయన ఇప్పటికీ సర్కారు రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన కాడి నుంచి ఇప్పటికీ న్యాయం అనిపిస్తుంది. అంతకుముందు ఎస్సీల కనటోళ్లకు ఒక గుడ్డం కొన్నది, గుడ్డంలో గుడిసెలు ఇచ్చింది. గుడిసెలు పోతే ఖరాబ్ అయినా కానీ మళ్ళీ గూనీళ్ళు ఇచ్చింది. గూనీళ్ళు కూలిపోతే కూడా మళ్ళీ ప్లాట్లు రూపులు పోసి ఇచ్చింది. అప్పటికీ ఎస్సీల కనటోళ్లకు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప వేరే పార్టీ ఎవరికేమీ సహాయం చేయలేదు. అంటే మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీకు? రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో మాకు చాలా ఆనందంగా ఉంది. ₹1,00,000 రుణమాఫీ చేసిండు. అది పెద్ద గొప్ప. ఇది వరకు గవర్నమెంట్ ఎన్నో హామీలు ఇచ్చారు, ఆ హామీలు ఏవి కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 6 హామీలు ఇచ్చింది. 6 హామీల మేరకు చాలా బాగా చేసింది. ఈ గవర్నమెంట్ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అంటే మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది జరిగిన సంఘటన? అంటే మాఫీ అనేది చాలా గొప్ప విషయం. ఆ విషయంలో మీరేం చెప్తారు? గవర్నమెంట్ వచ్చి 7 నెలలు అవుతుంది. 7 నెలలల్లో ఇంత గొప్ప విజయం సాధించడం చాలా గర్వకారణం. ఎందుకనంటే ఇంత గొప్ప విషయాన్ని మనం అందరం చాలా అర్థం చేసుకోవాలి. ఒకటి, రెండోది 6 గ్యారెంటీల సుతం మనకి చేస్తారు ఆయనే రేవంత్ రెడ్డి గారు. ఆయనకు ఎప్పటికీ మా కృతజ్ఞతలు అని కోరుకుంటున్నాను. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికి కూడా గత 20 సంవత్సరాల క్రితం కూడా ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చింది. ఇప్పుడు కూడా అనుకున్న మాటకు నిలబడి ఒక రుణమాఫీ అనేది ఇప్పుడు ₹1,00,000 మాఫీ చేయడము, ఇంకా 10 రోజుల్లో 1,50,000, ఆగస్టు 15 వరకు 2,00,000 వరకు మాఫీ చేసే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ వస్తుంది భవిష్యత్తులో. ఎందుకంటే ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడం పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి స్థానికంగా ఇమామాబాద్ గ్రామంలో ఉన్నటువంటి రైతులు, గ్రామస్తులందరూ కూడా స్వీట్లు పంచుకుంటూ పాలాభిషేకం రేవంత్ రెడ్డి గారికి చేయడం కూడా గొప్ప విషయం. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు పేదలకు ఒక వరంలా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి ఒక రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.